హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఇదైతే శనివారం వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ లేస్తానే ఇక్కడైతే పువ్వు అయితే పూసింది, మందారం పువ్వు. చాలా రోజులకు అయితే పూసింది. ఇంకా మా యొక్క నేను ఒకే రోజు అయితే తెచ్చుకొని నాటాము. ఇంకా మా యొక్క తెచ్చి నాటింది 2 years అవుతుందన్నమాట. ఈ చెట్టు నాటి ఇంత చెట్టు అయిండు. నేను కూడా నాటిన చెట్టు. మా బాబు అయితే పెరిగి నేను బూడ్స్ను అది బతుకును పెరిగి నాటి చేసిండు. చిన్నగా ఉన్నాడు కదా, అందుకు వాడికి తెలియదు కదా, పెరిగేస్తూ ఉన్నాడు. ఇంకా అమ్మ అయితే అలా ముగ్గేసింది. ఇంకా మనం కడుపుతూ ఉన్నప్పుడు అంటే వేస్తూ ఉన్నాము. ఇప్పుడు మన వల్ల కాదు. ఇంక ఇక్కడైతే దీపారాధన అయితే చేశారు. ఇంకా మా అక్క కొడుకు ఇంకా అలా అయితే గడిచింది. ఇంకా ఆ రోజు అయితే మా ఆయన అయితే వచ్చారు. ఇంకా మా బాబు ఏబిసిడీలు అయితే అంటే ట్యూషన్కి వెళ్తూ ఉన్నాడు అనమాట. ఇప్పుడైతే ఇంకా ఆయనకి ఏబిసిడీలు అయితే నేర్పిస్తూ ఉన్నాడు. వాడికేమో నిద్ర వస్తుంది. ఇది నైట్ టైం అనమాట. ఇంకా వాడికి నిద్ర వస్తూ ఉంటే ఇంకా వాళ్ళ నాన్నేమో అరుస్తూ ఉన్నాడు. ఆడు చూడండి, ఏమో కొట్టే వాళ్ళ లెక్క పెద్ద కట్టి పట్టుకున్నాడు మా ఆయన. మళ్ళీ కొట్టడండి, ఊరికే బెదిరిస్తూ ఉంటాడు. నేనన్నా అయితే కొట్టేస్తా కానీ మళ్ళా వాళ్ళ నాన్న అయితే కొట్టడనమాట. ఇంక ఇక్కడైతే పొద్దున్నేకి నేర్పించిండు నైట్, అంటే తూగుతోనే ఇంకా దుద్దిండు నేర్చేసుకున్నాడు. అయితే ఇంకా అది చక్కగా అయితే రాయడం లేదనమాట. మార్నింగ్ లేస్తానే ఇంకా రాయమని చెప్పేసి చెప్పారు. ఇంక ఇక్కడైతే మార్నింగ్ లేస్తానే రద్దుతూ ఉన్నాడు. దాన్ని ఏమో నేర్చుకున్నాడు కానీ ఇంకా అదైతే చక్కగా రాయడం రాలేదనమాట. అది అట్టం ఎట్లంటే అట్లా రాసేస్తున్నాడు. ఇంక ఇది ఇక్కడైతే బి అయితే నేర్పిస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా వీళ్ళైతే ఇంక నేర్చుకుంటూ ఉన్నారు. నేనైతే దోశ అయితే తెచ్చుకొని తింటూ ఉన్నాను. ఇంకా దోశ అయితే తిని దాంట్లోకి అయితే సాంబార్ అనమాట. సాంబారు ఇంకా దోశ, కారం దోశ. ఏందో అసలు ఇడ్లీ కానీ ఏం కానీ తినాలనిపించలా. కడుపుతో ఉన్నప్పుడు అయితే అది ఇది తినాలనిపిస్తుంది కానీ మామూలుగా అయితే తినలేము. ఇంకా మరుసటి రోజు అయితే ఇంకా ఇక్కడ మందులు అయితే తెచ్చుకున్నాం అనమాట. ఈవినింగ్ మా ఆయన అయితే డబ్బులు తెసారు. అమ్మ మా అక్క కొడుకు అయితే వెళ్ళి తీసుకొచ్చారు. ఇక్కడైతే సేమియా ఉప్మా అయితే చేసిందమ్మ. అదైతే తిన్నాను అనమాట. నేను ఏం చేద్దాం, ఏదో ఒకటి తింటా ఉండాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ టైంలో ఏమీ తినాలనిపించట్లేదు. ఎందుకంటే భయంగానా, అంటే ఆపరేషన్ కదా, కొంచెం భయంగా ఉంటుంది. ఇక్కడైతే ఇంక మా ఆయన ఊరికి వెళ్ళిపోయిందండి ఆ రోజు, సండే రోజు. ఇక్కడైతే టీ అయితే కాంచింది అమ్మ. ఇంకా తాగుతూ ఉన్నాం. మా బాబుకేమో పాలు, మా అమ్మకి నాకు టీ. ఇక్కడైతే టీ తాగేసి కొంచెం తలనొప్పి. ఇప్పుడు అసలు నాకు టీ అలవాటే లేదు కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది. అసలు నేను టీయే తాగను. కానీ ఏం చేద్దాం, ఈ టైంలో తాగాలని అనిపించినప్పుడు తాగేయడమే. ఎందుకంటే ఎక్కువ హెడేక్ వస్తూ ఉంది. అస్సలు నిద్ర రావడంలా. మా పాప అయితే అస్సలు ఏడిపించడం లేదు కానీ నిద్ర రావడంలా. మా బాబు పుట్టినప్పుడైతే బాగా ఏడిపించేవాడు, నిద్ర బాగా వచ్చేది. కానీ ఏం చేద్దాం, ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్కలాగా ఉంటుందంట. మా బాబు కడుపులో ఉన్నప్పుడు ఇంత బాధపడలేదు కానీ మా పాప కడుపులో ఉన్నప్పుడు బాగా ఏడ్చాను అనమాట. అంతా రివర్స్. పడుకోవడం కానీ అంటే కడుపులో ఉన్నప్పుడు కానీ అంతా రివర్స్ చేంజ్ అనమాట. ఇక్కడైతే నేను జడ అయితే వేసుకుంటున్నా. మనదేం పెద్ద జుట్టు కాదులేండి, చిన్న జుట్టు. కొత్తిమీర ఇట్టేస్తే కొత్తిమీర, అట్టేస్తే కొత్తిమీర అనేసి అదనమాట మనది. ఇంకా దాన్ని మడిచి నూనె పెట్టి ఇంకా మడిచి పైకి మడిచేసుకుంటే అట్లా ఉంటుంది. అందులో ఉబ్బు పడుతుంది అనమాట. అది మెడ మీద ఉన్నప్పుడు నూగుగా అనిపిస్తుంది. అందుకే పైకి మడిచేసుకుంటాను నేను. ఇక్కడైతే జడ అయితే వేసేసుకున్నా. ఇంకా స్నానం అయితే చేయాలన్నమాట. మా పాపకి మళ్ళీ అయితే అమ్మ స్నానం చేపిస్తుంది. ఇంకోటి ఏంటో తెలుసా, అమ్మలకి ఎంత బాగాలేకపోయినా కూతుర్లకి కొంచెం బాగాలేకపోతే తప్పదు కదా, తీసుకొచ్చి వదిలేస్తారు. ఏం చేయలేక ఇంకా వాళ్ళకి తప్పదు. బాగున్నే బాగాలేకపోయినా మనకు చూడాల్సిందే. ఇది ఏందో మరి, అత్తలకి బాగాలేకపోతే కోడలు చూడొచ్చు కానీ కోడలు ఒకవేళ డెలివరీ అయ్యి ఆపరేషన్లు అయ్యి ఇలాంటివి ఉన్నప్పుడు అత్తలు చూడరు. దేనికని నాకు అర్థం కాదు. కోడలకు ఒక రూలు, అత్తకోతే ఒక రూలు. ఇక్కడైతే మా బాబు చూడండి చిన్నగా పట్టుకొని ఊపుతూ ఉన్నాడు. నేనైతే స్టిక్కర్ పెట్టేసుకుని ఇంకా మనం ఫేస్కి ఏం దుద్దడం లేదులేండి. ఇప్పుడు ఊరికే మొహం కడిగినామా, బొట్టు పెట్టుకున్నామా అంతవరకే. ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మకి కొంచెం నడుము నొప్పిగా ఉంటే నేనే ఇంకా బట్టలు అయితే అట్లా ఉతికాను. ఇంకా మా అమ్మ అరిచిందనమాట, ఎందుకు ఉతికినావు అనేసి. ఇక్కడైతే అవి అయితే ఆరబెట్టాను. ఇంకేం చేద్దాం, అమ్మకి అలా ఉన్నప్పుడు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి కదా అప్పుడప్పుడన్నా.
ఇంక అందుకని చెప్పేసి అలా ఉతికా అంతే కానీ ఇంకా అమ్మ అయితే తిట్టింది అప్పటికి. ఇంకా తెలియదా కొంచెం బాధ అనిపిస్తుందా, అందుకే ఇంక ఇక్కడైతే బజార్కి అయితే వెళ్ళింది. ఇంకా కూరగాయలు అయితే తీసుకొని ఇంకా అమ్మకి హాస్పిటల్కి అయితే చూపించుకొచ్చుకునింది. ఇంకేం చేస్తుంది, మునగాకు కూడా తీసుకొచ్చింది. ఇంకా అదైతే ఒలుస్తూ కూర్చున్నాము. ఇంకా అలాగే ఇంకా చిర్రాకు, ఇది ఆకు కొంచెం వేసి చేస్తుంది అనమాట. సూపర్గా ఉంటుంది పప్పు. మీకు ఎలా నచ్చుతా ఆకుకూర? అదే మేమైతే ఆకుకూర అంటాము. దాంట్లో అమ్మ అయితే కొంచెం బ్యాళ్ళు అయితే వేసి చేస్తుంది, బాగుంటుంది టేస్ట్గా. నాకైతే చాలా ఇష్టం అట్ట ఆకుకూరలు తినాలంటే. ఇక్కడైతే ఇంకా ఆకు మునగాకు అంతా కూర్చొని ఒలుస్తూ ఉన్నాం. మా బాబు చూడండి ఆ ఆకు మండలన్నీ తీసుకొని ఆయన ఆడుతూ ఉన్నాడు, పనుకొని డ్రామాలు చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి నేను అమ్మ అయితే వలుస్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చి మా పాప చూడండి ఆడుకుంటూ ఉంది, నన్ను చూసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నది. నేను కానీ కనిపించకపోయినాను అనుకోండి ఎతుకుతూ ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ పెద్దగా ఏడవదు, సైలెంట్గా ఉంటుంది. ఎక్కువ ఆకలేసినప్పుడు అట్లా బాగా ఏడుస్తుంది. ఇంక సంగటి అయితే చేసి పచ్చడి, ఇంక మునగాకు తాలింపు. దాంట్లో పప్పుల పొడి కాదు, మిరపపొడి. ఇంకేం చేద్దాం, ఏదో ఒకటి తినాల. పొట్లకి ఏదో ఒకటి పోవాలంటే తినాల్సిన తప్పది. ఏంటి కాయలు తెచ్చిందమ్మ, ఏం కాయలు నాకైతే అర్థం కాలేదు. అంటే ఆమె ఊరికే ఇచ్చిందంట, అమ్మకు తెలిసినామా ఇంకా ఆంటీ అయితే తీసుకుని వచ్చింది. మనం పొద్దున్నే కూడా లేట్గా లేస్తాం, అలా అని చెప్పేసి భిన్న అయితే లేము. 8, 8:30, 9 కూడా అయిపోద్ది. ఆ టైం దాకా ఇంకా నేనైతే నిద్రపోతాను. అమ్మ కూడా లేపదు, సరే నిద్రపోని అని. ఇంకా మధ్యాహ్నం దాకా నిద్రపోమని చెప్తుంది. నాకు అస్సలు నిద్ర రాదు. మెలగం వచ్చిందంటే ఇంక నిద్ర రాదనమాట. ఇంకా లేసేస్తా. ఇక్కడైతే అమ్మకి ఇంకా అలా ఉన్నా కానీ ఇంకా చేసుకుంటుంది. కానీ ఇంకా అమ్మ ప్లేస్లో ఇంకెవరన్నా ఉంటే అస్సలు చేయరు.